స్టడీస్ ఉన్నాయి. సారీ హ్యాండ్ రైటింగ్ అది కూడా బాగుంది. ఇప్పుడు కర్సివ్ చాలా అంటే హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు కర్సివ్ ఇంట్రడ్యూస్ చేశాం కదా, చాలా బాగుంది. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. అసలు వీడికైతే అసలు నో కంప్లైంట్స్ నా దగ్గర నుంచి అయితే బాగా ఓవరాల్గా సాటిస్ఫై చాలా. వర్షిప్ సాయి స్టడీస్ కానీ యాక్టివిటీస్ కానీ అన్ని క్లాస్ టీచర్ ఫోన్ కాల్స్ కానీ రెస్పాన్స్ కానీ మేడం చాలా బాగా చూసుకుంది. లాస్ట్ ఇయర్ యూకేజీ కూడా రమ్య మేమే. ఓకే మ్యామ్ కేర్ కానీ ఏదైనా సరే చాలా ఇది. అండ్ మేము అనుకున్నాం ఫస్ట్ క్లాస్ నుంచి చేంజ్ చేసేద్దాం 3 years నుంచి అనుకున్నాం. ఓకే బట్ ఇక్కడ నాకు ఇది అట్మాస్ఫియర్ కానీ మీరు కేరింగ్ కానీ అంటే ఇక్కడని కాదు, నేను నర్సరీ నుంచి చూసినాను కదా మ్యామ్ స్పెషల్ కేర్ దేని గురించి నేను ఒక విషయంలో కంప్లైంట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం మళ్ళీ మాకు ఆ కంప్లైంట్ మళ్ళీ సెకండ్ టైం రిపీట్ అవ్వట్లేదు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకే వీడిని చేంజ్ చేయలేదు. ప్లస్ వీడి పిల్లలు స్టడీ కానీ క్లాస్ టీచర్ ఏమైనా ఉన్నాయి సజెషన్స్ కానీ ఏమన్నా? సజెషన్స్ అంటే ఏమిటి, ట్రావెలింగ్ కదా నేర్చుకుని వస్తుందా, కొంచెం వీడికి బాగా టైర్డ్ అయిపోతుంది. స్టడీ చదువుకోవడం స్కూలింగ్ అంతా అట్మాస్ఫియర్ స్టడీ అంతా బాగా కేరింగ్ అని క్లాస్ టీచర్ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. దాని గురించి ఆలోచించాల్సిన పనులు వాళ్ళ నెక్స్ట్ స్కూల్ అనేది ఇంకా మా వాడికి ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ ఉన్నాయని అనుకున్నాను. నేను ఫిజికల్ అంత లేవని నేను అనుకున్నాను. బాగానే ఉంది. బాగానే ఉంది. గ్రేసీ కూడా బాగానే ఉంది. బాగానే చదువుతున్నారు. కాకపోతే ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళు చెప్పిన మాట వినకూడదు. రీడింగ్ పిల్లలు కదా. యాక్టివిటీస్ బాగానే ఉంది మేడం. యాక్టివిటీస్ ఫీడ్బ్యాక్ అంతా ఓకే. ఓకే మేడం. బాగానే ప్రాబ్లం అయితే ప్రాబ్లం స్టడీస్ పిల్లల బిహేవియర్ ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. యాక్టివిటీస్ అవన్నీ కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా? హ్యాండ్ రైటింగ్ యాక్టివిటీస్ లంచ్ అవన్నీ కూడా కేర్ తీసుకుని టీచర్ రెగ్యులర్గా ఫోన్ కాల్స్ సజెషన్ ఏమైనా ఇవ్వాలంటే ఏమైనా సజెషన్ ఎప్పుడు కూడా సరికి బాగానే ఉంది. స్కూల్ అయితే చాలా బాగుంది. మొత్తం అన్నీ కూడా బాగానే యాక్టివిటీస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా ఓకే. థ్యాంక్ యూ.